ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శరణ్య నిమ్మల. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే చర్చికి వెళ్తున్నాను, సండే కదా. నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా మ్రానుకొమ్మల ఆదివారము కాలనీ నుంచి అయితే మ్రానుకొమ్మలు తీసుకొని మేము చర్చికి అలా ప్రేయర్ చేసుకుంటూ వస్తాము. ఈరోజు సండే వ్లాగ్ ఎలాగుంటుంది ఏంటనేసి అయితే మాత్రం చూసేయండి. ఇంట్లోంచి అయితే బయలుదేరిపోయానండి. నడుచుకుని అయితే కాలనీ వెళ్తున్నాను. మా స్ట్రీట్ నుంచి కాలనీ వెళ్ళడానికి ఒక 10 minutes అయితే పడుతుంది. కాలనీ అయితే వచ్చామండి. వచ్చిన తర్వాత ఇక్కడ మా చిన్నమ్మాయి వాళ్ళ ఇల్లు ఉంది. మా చిన్నమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేను వచ్చేసరికి ఇక్కడైతే మ్రానుకొమ్మలు పంచుతున్నారు. ఇంకా జనాలు కూడా ఎక్కువ మంది వచ్చారు. దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు జనాలు. మ్రానుకొమ్మల ఆదివారం అంటే ఏంటంటే ఈస్టర్కి ముందు ఆదివారం వచ్చే క్రైస్తవుల తరలింపు విందు. అంటే జీసస్ జెరూసలేంకి ప్రవేశించినప్పుడు ఆయనను పలకరించడానికి మరియు గౌరవించడానికి జనసమూహం ఊపిన తాటికొమ్మల నుండి దీని పేరు వచ్చింది. మ్రానుకొమ్మల ఆదివారంని పామ్ సండే అని కూడా అంటారు. మానవుల పోలికగా జన్మించాను. దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. 2వ పట్టణము పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తనను తాను రిక్తులు చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్న విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణం వరకును, శిలువపై మరణం వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక, భూలోక, పాతాళ లోకముల అందరి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయకు దేవుని మహిమార్థమై
యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువు వాక్కు. చర్చ అయితే అయిపోయింది, ఇంటికైతే నేను వస్తానండి. ఇప్పుడైతే ఎల్విన్ ప్యాట్ వెళ్తున్నాను. ఎల్విన్ ప్యాట్లో నిన్న బట్టలు ఇచ్చాను ఐరన్కి, అవి తెచ్చుకోవడానికి అయితే నేను వెళ్తున్నాను. ఎల్విన్ ప్యాట్లోనే బట్టలు అవి తీసుకొని ఇంటికి వస్తానండి. ఇంటికి వచ్చేసి తినేసి అలాగా కొంతసేపు రెస్ట్ తీసుకొని అలాగా డ్రెస్ చేంజ్ చేసి అలాగా పడుకున్నాక ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే నేను చేశాను. కొంచెం నేను పిచ్చిగా ఉన్నాను సేమ్ అనుకోకండి. వీడియో ఎడిటింగ్ ఇంకా మధ్యలోనే అలాగుంది. కొంచెం అలా రిలాక్సేషన్ కోసం అలా టెర్రస్ పైకి అయితే వచ్చాను. ఎడిటింగ్ చేసుకుని అలాగ ఉన్నాను కదా కిందన. వెదర్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా వర్షం అయితే పడేటట్లుగా ఉంది. వర్షం అయితే పక్కా పడుతుంది. ఇంకా కూల్గా అయితే ఉంది. ఇంకా ఎంతకని అలాగా ఎడిట్ చేసుకుని అలాగ ఉంటాను కదా. ఇంకా కొంచెం అలా రిలాక్సేషన్ కోసం అలాగా టెర్రస్ పైకి వచ్చాను. అలా అటు ఇటు తిరిగేసి అలా కొంతసేపు రెస్ట్ తీసుకొని అలాగ అటు ఇటు వెదర్ని అలాగా ఎంజాయ్ చేస్తూ దాని తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళాక నేను వీడియో అనేది ఎడిట్ చేసి అప్లోడ్ అనేది చెయ్యాలి. ఇంకా వీడియో ఎడిటింగ్ అనేది సగంలోనైతే ఉంది. ఇంకా రానుకొమ్మల ఆదివారం అయితే బాగా జరిగింది. ఇంకా ఈరోజు నేను బైబిల్ రీడింగ్ కూడా చదివాను. అయితే చాలా బాగా చదివాను. నాకైతే నేను బాగా చదివాను అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలాసార్లు మా చర్చ్లోనే నేను బైబిల్ రీడింగ్ అనేది నేను చదివాను. మళ్ళీ ఈరోజు నాది బైబిల్ రీడింగ్, అది కూడా ఒక పండగ రోజు బైబిల్ రీడింగ్ వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మిమ్మల్ని నేను నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్, మీ శరణ్య నిమ్మల.